ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. గత సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై కేబినెట్లో చర్చ జరగనుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు, ఇరిగేషన్, వ్యవసాయం సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి, ఒక కేబినెట్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే నెలలో రెండు సార్లు కేబినెట్ సమావేశం పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇక రెండోసారి మళ్ళీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో స్థానిక సంస్థల అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే కోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు వెళ్లాలంటే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు ఆమె ఇప్పటికే రైలు రోకోకు 17 తారీఖు పిలుపు ఇచ్చారు. ఆమె ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చాకనే ఎన్నికలకు వెళ్లాలని కూడా స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సంకట పరిస్థితి అయితే ఎదురైంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ల ఎలా అమలు చేయాలనే అంశంపైనే ప్రధానంగా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇప్పటికే కేబినెట్ అది అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్రానికి కూడా పంపారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉన్నటువంటి క్రమంలో ఒకవేళ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయకపోతే మాత్రం రిజర్వేషన్లు అయితే అమలు కావు. ఈ నేపథ్యంలో ఒక జీవో ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలా, ఈ రెండు అంశాలపైన ప్రధానంగా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 14వ తారీఖు నాడు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఈ క్రమంలో దానిపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా ఉంది. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రిని కూడా కలిసి యూరియా కొరత తెలంగాణ రాష్ట్ర యూరియా ఎక్కువ మొత్తంలో సరఫరా చేస్తామని చెప్పిన నేపథ్యం దీనిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇరిగేషన్ పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు మనకచర్ల కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒక యుద్ధం అయితే జరుగుతా ఉంది. ప్రెజెంటేషన్ల మీద ప్రెజెంటేషన్లు ఇస్తున్నారు. ఒకవైపు హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇస్తే మరోవైపు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిన్న కూడా ప్రజాభవన్ లో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కాళేశ్వరం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య వార్ అయితే జరుగుతున్న క్రమంలో ఇరిగేషన్ పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ రోజు కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ కూడా విచారణకు హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టు పై కావచ్చు, కాళేశ్వరంపై ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటు గత కేబినెట్ లో చర్చించే అంశాలపై కూడా సుదీర్ఘంగా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మి. రైట్ చందు, థ్యాంక్ యూ.